వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాల సమీప కాలనీల ప్రజల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. 5 కాలనీలో నివసిస్తున్న వారికి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం దుర్గం చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు 30 రోజుల్లోగా తమ నిర్మాణాలు తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అద్దెకు ఉంటున్న ఇల్లు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఇండ్లకు కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు దుర్గం చెరువు సమీప ప్రాంతాల వాసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1995లో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అనుమతులు ఉన్నాయని, జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకునే ఇల్లు కట్టుకున్నామంటున్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చినా పలువురు కోర్టును ఆశ్రయించారని, కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. 2018లో హైపవర్ కమిటీలో కూడా ఇది ఎఫ్టీఎల్లోకి రాదనే చెప్పిందని గుర్తు చేశారు. ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు స్టార్ట్ అయినాయి. లాస్ట్ 1 మంత్ నుంచి కొంతమందికి ఇస్తున్నారు, ఇంకా కొంతమందికి ఇంకా అందలేదు. సో వీటిలో వచ్చేసి క్లియర్గా ఏంటంటే మాది అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మాది హుడా లేఅవుట్. అది 1995లో హుడా లేఅవుట్. ఇప్పుడు ఇది హుడా లేఅవుట్, ఇది పర్మిట్ నెంబర్. ఓకే, మీరు దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇది హుడా లేఅవుట్ పర్మిట్ నెంబర్. ఇది 1995లో అప్రూవ్డ్ అయింది ప్లాట్. సో దీనికి ఏంటంటే దీనికి ఒకటి మనకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఒకటి క్లియర్గా ఏంటంటే, మనం ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు కూడా లేఅవుట్లు శాంక్షన్ అయినప్పుడు ట్యాంకులు కడతారు. అది ట్యాంక్ కూడా కవర్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్తో ఇది అప్రూవ్డ్ లేఅవుట్ 95 అయిన తర్వాత దాని సబ్సిక్వెంట్గా ఇది అందరూ పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్స్ వచ్చినాయి, ప్రిసీడింగ్ కాపీస్ ఉన్నాయి, ప్లాన్ కాపీస్ ఉన్నాయి. చీఫ్ సిటీ ప్లానర్ జాయింట్ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి, ఎస్సీ ఇరిగేషన్ డైరెక్టర్ ప్లానింగ్ హెచ్ఎండిఏ అండ్ ఎస్సీ లేక్స్ అనేది ఒక కమిటీ ఫామ్ అయింది. ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే దీన్ని ఎవాల్యుయేట్ చేసి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మేము అమర్ కోఆపరేటివ్ సొసైటీ వచ్చేసి మేము ఎత్తులో ఉన్నాం. లేక్ అటు సైడ్ ఉంది, మేము ఎత్తులో ఉన్నాము. అందులో మధ్యలో ఏంటంటే డైవర్షన్ ఆఫ్ సీవేజ్ ఒకటి మాకు ఇక్కడ